రుచికే కాదు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉండే నువ్వుల ఉసిరికాయల పచ్చిమిర్చి పచ్చడి చాలా ఈజీగా ఇంట్లోనే చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు ఉసిరికాయ పచ్చిమిర్చితో నువ్వులతో చాలా టేస్టీగా పచ్చడిని తయారు చేయడం చూపిస్తాను. ఈ పచ్చడి వేడనంలో నెయ్యితో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. మరి ఆలస్యం చేయకుండా ఒక ప్రాసెస్ చూసేద్దాం రండి. దీనిలో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి, చేయడం కూడా అయిపోతుంది. నేనైతే ఈ ఉసిరికాయల పచ్చడి కోసం అండి 1 కేజీ ఉసిరికాయలు తీసుకొచ్చుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం పసుపు వేసి ఉసిరికాయలు వేసేసి పైన నీళ్ళ మూత పెట్టి మగ్గిస్తానండి. కొంతమంది అయితే డీప్ ఫ్రై చేస్తున్నారు ఉసిరికాయలను. మేమైతే ఫస్ట్ నుంచి కూడా ఇలా మగ్గిస్తాము, అంతే కొంచెం నూనెతోటి మగ్గిస్తాము. అలా పైన నీళ్ళ మూత పెట్టేసి ఉసిరికాయలు మగ్గించాను. ఇప్పుడు ఇక్కడ చూపించే పౌడర్ ఏంటంటే ఇది నువ్వులతో చెప్పా కదా, నువ్వులు నేను 1 కేజీ ఉసిరికాయల కోసం 1 టీ గ్లాస్ నువ్వులు తీసుకున్నానండి. వాటిని డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు కూడా రోస్ట్ చేసేసుకున్నాను. ఆ మూడింటిని కలిపి మిక్సీ వేసిన పౌడర్ అండి ఇది. నువ్వులు జీలకర్ర మెంతుల పౌడర్. ఇది పచ్చళ్ళలోకి పౌడర్ అయిపోయింది కదండి. ఇప్పుడు పచ్చిమిర్చితో అని చెప్పా కదా, నేను కేజీ ఉసిరికాయల కోసం ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నానండి. మా ఇంట్లో అయితే ఇంత కారం పడుతుంది, అందుకని ఇందులో ఎర్రకారం ఏమీ ఉండదు కాబట్టి ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. వీటన్నిటిని మధ్యలోకి చీర అలా పెట్టుకున్నాను. ఈ పచ్చళ్ళలో అండి పచ్చిమిర్చి మిక్సీ వేయడం ఏముండదండి, మాకు ఇలా పచ్చిమిర్చినే కనపడుతుంది పచ్చడిలో కూడా. అందుకనే మధ్యలో చీరాను. అవి అంటే మధ్యలో చీరడం వల్ల ఈజీగా మగ్గుతుంది అనే తాడుతో ఎగరకుండా ఉంటాయి కాబట్టి మధ్యలో చీరి పెట్టుకున్నాను. కేజీ ఉసిరికాయలకు ఇన్ని పచ్చిమిర్చి అయితే కంపల్సరీ పడతాయండి. నేనైతే ఉసిరికాయలని ఇలా అంటే కొంచెం ఆయిల్ వేసేసి పైన నీళ్ళ మూత పెట్టి మగ్గిస్తా అని చెప్పా కదా. కొంతమంది మాత్రం డీప్ ఫ్రై చేసుకుంటారు. అందులో డీప్ ఫ్రై కూడా ఒకసారి చేసి చూశానండి నేను. డీప్ ఫ్రై చేయడం వల్ల ఉసిరికాయ మొత్తం ఇట్లా మెత్తగా దగ్గరికి అయిపోయి వడలినట్టు అనిపించింది నాకు. ఇలా అయితే మంచిగా అంటే ఆయిల్ తక్కువ పడుతుంది, ఇలా మంచిగా అనిపించింది. ఇలా మగ్గడం వల్ల అలా మన ఉడికాయో లేదో ఒకసారి చూసుకుంటున్నానండి. ఇట్లా ఒకసారి స్పూన్ వేసి కూర్చుతే మనకు ఉడికిపోయిందని అర్థమైపోతుందిగా. అవి పక్కకు తీసి పెట్టుకున్నాను ఒక ప్లేట్లో. తర్వాత అందులో కొంచెం అదే ఆయిల్లోనే ఈ పచ్చిమిర్చి అన్నీ మధ్యలో చీరి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి అన్నీ వేసి అందులో మగ్గిస్తున్నాను. అవన్నీ మగ్గాక అవి కూడా పక్కకు తీసుకుంటాను. అదిగో వీడియోలో చూపిస్తున్నట్టు అలా మగ్గగానే అన్ని పక్కకు పెట్టుకుంటానండి. ఇంకా అంతకంటే ఎక్కువ మగ్గితే తర్వాత మళ్ళీ ఉసిరికాయలు పచ్చిమిర్చి నువ్వుల పౌడర్ ఇవన్నీ వేస్తాం కదా, తర్వాత అంతా అంటే ఊరుతున్న కొద్దీ మొత్తం స్మాష్ క్రీమ్ అయిపోతుంది, అందులో కలిసిపోతుంది. కాబట్టి అట్లా పచ్చిమిర్చి ఉంచుతాము. అలా మగ్గించిన పచ్చిమిర్చి మొత్తం పక్కన పెట్టుకుంటామండి. అలా మగ్గబెట్టినవి ఉసిరికాయలు పచ్చిమిర్చి పక్కన పెట్టుకుంటాము. ఆల్రెడీ నువ్వులు జీలకర్ర మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అందులో కావాల్సింది 1 వెల్లుల్లి అండి. తాలింపులోకి ఆ పచ్చడికి ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని వెల్లుల్లి మొత్తం అంటే బరకగా రోట్లను దంచి పెట్టుకుంటాను నేనైతే. వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకున్నాక మళ్ళీ అదే గిన్నెలో స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ పోసేసండి. అందులో కొంచెం జీలకర్ర వేసుకుంటాము. తాలింపులు ఏరే గింజలు ఆవాలు ఇవేమి వేయమండి, ఓన్లీ జీలకర్ర వేసేసుకొని అందులో మనం కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి అందులో వేస్తాము. అదంతా మగ్గాక అందులోనే ఆల్రెడీ మనం మగ్గించి పెట్టుకున్నాక పక్కన ఉసిరికాయలు పచ్చిమిర్చి ఆ 2 అందులో వేసేసి కలుపుతామండి. ఆ తాలింపులో అది వెల్లుల్లి దాంట్లో ఆ వెల్లుల్లి దీనికి పచ్చిమిర్చికి ఉసిరికాయలు పట్టేటట్టు మొత్తం కలిపేసి మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, జీలకర్ర మెంతుల నువ్వుల పౌడరు, అది కొంచెం సాల్ట్ వేసి కలుపుతామండి. అంతే. దీంట్లోకి ఉప్పు కూడా చాలా తక్కువ పడుతుందండి. నేను చూడండి 1 కేజీ ఉసిరికాయలకు 1 టీ గ్లాస్లో సగం కంటే కొంచెం తక్కువ వేసాను. నాకు తెలిసి 3 స్పూన్లు వస్తుందండి ఉప్పు, అంతే. చాలా తక్కువ పడుతుంది ఉప్పు. ఇది ఎక్కువ స్టోర్ ఉండదండి, అంటే మేము బాగానే తినేస్తాము, మంచిది కదా అన్నట్టు. అంటే కారం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువనే కలుపుకొని తినేస్తాము. అలా ఉప్పు వేయగానే తర్వాత మనం పౌడర్ పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ అన్నీ కలిపేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేస్తాము. ఉప్పు పౌడరు పసుపు అన్నీ వేసి కలిపి ఒకసారి మాత్రము సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకు. ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల అండి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అందువల్ల దీన్ని ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. అందువల్ల నేను పిల్లల కోసం అట్లా కారప్పొడి వేసి ఉసిరికాయ పచ్చడి పెట్టే బదులు ఎప్పుడు అయినా ఇట్లా పచ్చిమిర్చి వేసి నువ్వుల పౌడర్ వేసి ఉసిరికాయ పచ్చడి పెడతానండి. ఇది మా పిల్లలు ఇష్టంగా కూడా తింటారు, అయినా ఎంత తిన్నా మంచిదే కదా. అందువల్ల ఈ పిక్కలే ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను. అందులోనూ దీంట్లో యూజ్ చేసే నువ్వుల వల్ల కాల్షియము, ఐరన్, గుడ్ ఫ్యాట్స్ కూడా వస్తాయి కదా. ఇలా చేసే ఉసిరికాయ నువ్వులు పచ్చిమిర్చి పచ్చడి, ఈ పచ్చడి రుచికే కాదండి పోషక విలువలతో మంచి ఎంపిక.
వేడి అన్నంలో నెయ్యితో తింటే సూపర్గా ఉంటుంది. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఎక్కువ గ్రేవీ ఉండదండి, చాలా తక్కువ గ్రేవీ ఉంటుంది. ఎందుకంటే మనము అందులో లాగా ఎక్కువ కారపొడి ఉప్పు ఎక్కువ ఉండదు కాదు కాబట్టి ఓన్లీ నువ్వుల పౌడర్ ఉంటుందిగా, అదే గ్రేవీ చాలా తక్కువ గ్రేవీ ఉంటుంది. ఉసిరికాయలు ఎక్కువ, ఇలా ఉసిరికాయలు ఎక్కువ తినాలనేటోళ్ళకు ఈ పచ్చడి అయితే బెస్ట్. ఇలా చాలా ఈజీగా రుచికరమైన నువ్వుల ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సాంప్రదాయ వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.